రాత్రికి రాత్రే స్టాక్ మార్కెట్ నుంచి ₹1,00,000 2 కోట్లుగా మార్చాడా? The markets fell in 2008. One of our customer, he had some 1.5 lakh rupees, became 2 crore rupees overnight. దీనొక్కరే కాదు, 2011లో సుశీల్ కుమార్ గారు కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలిచిన వ్యక్తి. తనతో పాటు ఎర్లీ 2000లో $315 మిలియన్ చరిత్రలో అంత పెద్ద లాటరీయే లేదు. ఇప్పుడు రూపీ డాలర్ తో చూసుకున్న సుమారుగా 2,800 కోట్లు విలువ చేసే లాటరీ గెలిచిన తను. వీళ్ళ ముగ్గురులోనూ కామన్ గా రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చాయి. అది వినగానే అందరూ వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ జీవితాలు మారిపోయి ఇది దశ తిరగడం అంటారు అనుకుంటారు. కానీ సడన్ గా వస్తున్న అంత పెద్ద డబ్బుని వాళ్ళు మేనేజ్ చేయలేక దివాలా తీసే స్టేజ్ వరకు, ఈవెన్ అదే డబ్బుతో ఫ్యామిలీ నాశనమై డైవర్స్ అయ్యే స్టేజ్ వరకు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకునే స్టేజ్ వరకు ఆ డబ్బులు తీసుకువెళ్ళింది. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే, డబ్బులు సంపాదించే అతనికి క్లారిటీ ఉంటుంది ఆ డబ్బులు ఏం చేయాలో. బట్ ఇంట్లో ఉన్న తన వైఫ్ కి ఆర్ తన పిల్లలకి, తన పేరెంట్స్ కి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అండ్ ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఇలా ఫేస్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఇది నేను ప్రాక్టికల్ గా ఫేస్ చేసిన ఇష్యూ. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు, లక్షల కోట్లలో డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడినప్పుడు, అది టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులా, ల్యాండ్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులా, రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులా, ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ పర్సన్ ఒకవేళ సడన్ గా కాలం చేస్తే ఆ డబ్బులు ఫ్యామిలీకి వెళ్తుంది. ఆర్ త్రూ స్టాక్ మార్కెట్ అనే పెద్ద మొత్తంలో సడన్ గా మీకు డబ్బులు వచ్చినా స్టెప్ బై స్టెప్ మనం ఎలా మన లైఫ్ కి వాడుకోవాలి, వచ్చిన వెంటనే ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నెల నెల ఇన్కమ్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెగ్యులర్ ఇన్కమ్ మనం ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, రిస్క్ లేకుండా ఎలా పెట్టుబడి చేసి ఫ్యామిలీని మనం నెక్స్ట్ 10-20 ఇయర్స్ పాటు ఆ డబ్బుతో పోషించొచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈవెన్ నెల నెల సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అసలు మీకు ఇన్వెస్ట్మెంట్ గురించే తెలియదు, స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇవాల్టి వీడియో మీకు ఒక గైడ్ లా ఉంటుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ టాపిక్ మీకు నచ్చితే నా ఓన్లీ రిక్వెస్ట్, మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వినిపించండి. ఫస్ట్ మీరు వినండి, వర్త్ ఉంది అనుకుంటే మీ ఫాదర్ కి, మదర్ కి, వైఫ్ కి, చిల్డ్రన్ కి, వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నా సరే ఖచ్చితంగా వినిపించండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కి ఏజ్ తో సంబంధం లేదు. మనం ఉండగానే ఆ అవేర్నెస్ మన వాళ్ళకి క్రియేట్ చేయాలి. తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్ ఇంకొక నలుగురికి రీచ్ అయితే మంచిదని మీరు అనుకుంటే వీడియోని లైక్ చేస్తూ, మీరు ఆల్రెడీ పెట్టుబడులు దేంట్లో చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ లో చేస్తున్నారా, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంటుందా, గోల్డా, లేకపోతే స్కీమ్స్ లో ఏదైనా వేస్తున్నారా, పాలసీలు ఏదైనా కడుతున్నారా, అసలు మీ ఇన్వెస్ట్మెంట్స్ వేటిలో ఉంటున్నాయి అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ కామన్ గా మన వాళ్ళు వేటిలో పెట్టుబడి పెడుతున్నారో అర్థమైతే వాటి రిలేటెడ్ గా ఇంకా విలువైన సమాచారం రానున్న రోజుల్లో మీకు అందించడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది. రియల్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను ఇంట్రొడక్షన్ లో చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తుల గురించి కొంత మాట్లాడతాను. 2002లో పవర్ బాల్ లాటరీ $315 మిలియన్, ఇప్పుడుంటున్న డాలర్ రూపీతో చూసినా చెప్పినట్టు 2,800 కోట్లు గెలిచిన తను ఆ డబ్బులు తన జీవితాన్ని నాశనం చేసిందని, తనేం తప్పు చేయలేదు. ఇన్ఫాక్ట్ చాలా చర్చిలకి ఉదారంగా డబ్బులు ఇస్తూ వెళ్లారు. అంత ఉదారంగా డబ్బులు ఇస్తుండేసరికి తిన దగ్గర ఎంత ఉందో అని తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకా డబ్బులు అడగడం, నీ దగ్గర అంత ఉంది కదా, కొంతే కదా నేను అడుగుతున్నానని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే ప్రయత్నం. లేదు నేను ఇవ్వను అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ ప్రతి ఒక్కరు తనని దూరం చేశారని, డబ్బులు ఇస్తేనే, డబ్బులు ఇవ్వకపోతే తనని పక్కన పెట్టారని, చివరికి తన గ్రాండ్ డాటర్ కూడా ఇలా వచ్చిన ఓవర్ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిందని, ఈ డబ్బు లేకపోతేనే తన జీవితం బాగుండేదని, 2,800 కోట్లు ఇప్పుడున్న ఏ సెలబ్రిటీ కూడా సరిపోరు. ఇది 2002లో, కాకపోతే ఇప్పుడు రూపీ డాలర్ ని చూశాను, కానీ అప్పటి నుంచి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇంకా అది ఎక్కువ పెరుగుండేది. సో ఆ డబ్బులు తన జీవితానికి వాల్యూనైతే యాడ్ చేయలేదు, ఒక బిగ్ లెసన్ ని నేర్పించింది. అలాగే 2009లో ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్ ఓవర్ నైట్ లో ₹1,00,000 2 కోట్లుగా మార్చారని నితిన్ కామత్ గారు ఒక ఇంపార్టెంట్ స్టోరీని షేర్ చేశారు. కానీ లక్షని 2 కోట్లుగా మార్చిన అతను ఈ 2 కోట్లని 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లుగా మార్చొచ్చు కదా అని ఒక ఆశతో నెక్స్ట్ సంవత్సరం రోజుల్లో మొత్తానికి ఆ 2 కోట్లని పోగొట్టుకోవడమే కాదు, ఇంకొక 5 లక్షల దగ్గరగా అప్పు చేశారని. కాబట్టి నితిన్ కామత్ గారు కూడా ఓవర్ నైట్ లో కోట్లు రావడం అదృష్టం కాదని, అండ్ 2011లో కౌన్ బనేగా కరోడ్పతి విన్నర్ సుశీల్ కుమార్ గారు 5 కోట్లు గెలిచారు. 2011లో 5 కోట్లు, ఇప్పటికి అది ఎంత ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్ వేసున్నా, ఇక ల్యాండ్ లో పెట్టుంటే ఇంకా చెప్పాల్సిన నీడ్ లేదు. బట్ దాని కారణంగా ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఇష్యూస్ వచ్చి ఫ్యామిలీలో ఆల్మోస్ట్ డైవర్స్ వరకు వెళ్లి బ్యాంక్రప్ట్ అయ్యేంత వరకు, దివాలా తీసేంత వరకు వెళ్లారు. ఆ ముందు ఇద్దరిని పక్కన పెట్టండి, ఒకరికి లాటరీ వచ్చింది, ఒకరికి ఓవర్ నైట్ లో ట్రేడింగ్ ద్వారా, స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చింది. నాలెడ్జ్ లేదనుకుందాం, కౌన్ బనేగా కరోడ్పతిలో గెలిచిన తనకి నాలెడ్జ్ లేదా, తెలివైన వాళ్ళు కాదా, లేనిది మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ డిసిప్లైన్ తనకే కాదు చాలా ఫ్యామిలీస్ కి సంపాదిస్తున్న అతనికి ఉంటుందేమో, కానీ తన మీద ఆధారపడి ఇంకెవ్వరికి కూడా అవేర్నెస్ ఉండదు. అదే ఇవాల్టి వీడియోలో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా ఏమీ తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే పెద్ద మొత్తంలో వాళ్ళ జీవితాల్లోకి ఎప్పుడు డబ్బులు వచ్చినా అది నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళు ఎలా లైఫ్ ని బ్యూటిఫుల్ గా లీడ్ చేయాలన్న దానికి 5 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, డబ్బులు పెద్ద మొత్తంలో మీకు వచ్చినప్పుడు అది దేని రూపంలో వచ్చినా అది అందరికీ షేర్ చేసే గుడ్ న్యూస్ కాదని గుర్తుంచుకోండి. ఈవెన్ మీ క్లోజెస్ట్ రిలేటివ్స్ కూడా, ఈవెన్ బ్లడ్ రిలేటివ్స్ అయినా సరే షేర్ చెయ్యొద్దు. బికాస్ సైకాలజీ ఎలా వర్క్ అవుతుందంటే, లెట్స్
సే ఒక ₹1,00,00,000 తనకొచ్చింది, వాళ్ళ సొంత తమ్ముడికి కమింగ్ డేస్ లో ఒక 10 లక్షలు అవసరమైంది అనుకోండి, తిరిగి ఇచ్చేద్దామనే ఆలోచనతోనే 10 లక్షలు ఇక్కడి నుంచి తీసుకుంటాడు. తమ్ముడే కదా మళ్ళీ తిరిగిస్తాడని తిని కూడా ఇస్తాడు. కానీ తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడమో లేకపోతే ఇంకా 90 లక్షలు ఉంది కదా అక్క దగ్గర అన్న దగ్గర, నేను ఇప్పుడు 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా లేదు, నా లైఫ్ ఇలా ఉంది అని స్లోగా అలా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంలో నెగ్లిజెన్స్ జరుగుతుంది. ఇది ఒక దగ్గరే కాదు, మా ఫాదర్ చనిపోయిన తర్వాత తన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ తన పిఎఫ్ కానీ ఈ డబ్బులంతా మా మదర్ కి వచ్చినప్పుడు తన కొలీగ్స్ వాళ్ళ కష్టాలు చెప్పడం స్టార్ట్ చేశారు. విలేజ్ లో ఉంటున్న వాళ్ళు ఒకరిద్దరికి డబ్బులు ఇచ్చిందని తెలియగానే చాలా మంది వాళ్ళ కష్టాలను చెప్పడం, మా మదర్ కూడా ఇచ్చేస్తారు కదా నెక్స్ట్ నెల ఆ నెక్స్ట్ నెల అనుకుని ఆ పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బుల్ని చాలా మందికి అప్పులుగా ఇచ్చారు. కొంతమంది తిరిగి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, ఇంకొంతమంది వాళ్ళు ఇవ్వలేదు కదా మరి వాళ్ళని అడగచ్చు కదా, మరి నన్నే ఎందుకు అడుగుతున్నావు అని వాళ్ళు కూడా ఇవ్వడం మానేశారు. ఒకరు ఇవ్వట్లేదని తెలిసేసరికి ఇక్కడ డబ్బులు మాత్రమే పోలేదు మా లైఫ్ లో. మాకు అప్పటి వరకు వాళ్ళు చాలా మంచిగా రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా మేము కాల్ చేద్దాం నార్మల్ గా కాల్ చేద్దాం అనుకున్న డబ్బులు అడగడానికి కాల్ చేస్తున్నారేమని కాల్స్ లిఫ్ట్ చేయడం పూర్తిగా మానేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందల్లా కష్టాలు ఎవరికి ఉన్నాయని చెయ్యొత్తామంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి హిమాలయాస్ వరకు అందరూ చేతులు ఎత్తుతారు. కష్టం లేనివాడి ప్రపంచంలో ఎవరు ఉండరు. మీకు వచ్చిన డబ్బు పక్క వాళ్ళ కష్టాలని తీర్చడానికి కాదు, మీరు మీ ఫ్యామిలీ ఆర్థికంగా నిలబడడానికి. కాబట్టి డబ్బులు రాగానే చిన్న అవసరమే కదా, లక్షే కదా, 50,000 కదా, అడుగుతున్నారు కదా ఇచ్చేస్తారులే అని మీరు ఇస్తే అది వెళ్ళి ఇంకో 10 మందికి రీచ్ అయ్యి అందరూ మీ దగ్గర నుంచి అలానే చిన్న చిన్న మొత్తంలోనే తీసుకుంటూ ఉన్న మొత్తం డబ్బులు కూడా కష్టాలని తీరుస్తున్నారని, ఇన్ఫాక్ట్ వడ్డీ వస్తుంది కదా ఊరికే ఇవ్వట్లేదు కదా అని భ్రమలో మొత్తం డబ్బులు అవగొట్టేస్తారు. నెవర్ ఎవర్ డిస్కస్ అబౌట్ యువర్ మనీ. పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులు ఏం చేయాలో తెలియకపోతే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఫాలో అవ్వండి. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్ క్లోజ్ గా ఉంటున్న వాళ్ళని వాళ్ళకి షేర్ చేసి డబ్బుని మాత్రమే కాదు వాళ్ళతో రిలేషన్ ని కూడా మీరు కోల్పోవద్దు. అలా అంటే నేను మా రిలేటివ్స్ కి డబ్బులు ఇవ్వనా, నా ఫ్రెండ్స్ లేకపోతే మా టీమ్ మెంబర్స్ కానీ ఇంకెవరైనా కానీ డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వనా అంటే ఇస్తాను. ఎలా ఇస్తాను? ఆ డబ్బులు నాకు తిరిగి రాకపోయినా పర్లేదు, ఆ పర్సన్ నాకు ఇంపార్టెంట్, ఆ అవసరానికి తనకి ఇంపార్టెంట్, తను ఇస్తాననే అంటాడు నాతో, వడ్డీతో పాటే ఇస్తానని కూడా అనొచ్చేమో. కానీ నేను ఎప్పుడు ఇస్తానంటే ఆ పర్సన్ కి ఆ డబ్బులు నేను ఇచ్చి తను నాకు తిరిగి ఇవ్వకపోయినా నేను ఆ రిలేషన్ ని వాల్యూ చేస్తాను. ఇవ్వలేదని కోప్పడను, ఇవ్వలేదని ఆ రిలేషన్ కట్ చేసుకోను. తను నాకు ఆ డబ్బుల కంటే ఇంపార్టెంట్ అనుకుంటే ఆ డబ్బులు నేను వదిలేద్దాం, ఇచ్చిన డబ్బులు నాకు రాకపోయినా పర్లేదు అనుకునే డబ్బులే తనకిస్తాను. నా ఇంట్లో వాళ్ళని నా ఫ్యామిలీని రిస్క్ లో పెట్టా మొహమాటంతోనా ఇబ్బందితోనా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి డబ్బుల్ని పోగొట్టుకుని నేను రేపు సఫర్ అవడమే కాదు రిలేషన్ ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం నేను చెయ్యను. మేబీ నేను కాకుండా ఇంకెవరైనా ఇస్తే వాళ్ళకి తను కరెక్ట్ గా పే చేస్తారేమో. నేనైతే రిలేషన్ కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకుని మనుషుల్ని ప్రెషర్ చేసే అంత స్టేజ్ కి వెళ్ళను. కాబట్టి మనీ విషయంలో నేను స్టాండర్డ్ గా కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతాను. మీరు కూడా నా కేటగిరీ అనుకుంటే మొహమాటంతోనో ఏమైనా అనుకుంటారనా లేకపోతే ఇవ్వకపోతే ఎలా అనా లేకపోతే వాళ్ళ జీవితంలో పెద్ద కష్టాలు ఉన్నాయనా తొందర పడిపోయి ఫ్యామిలీని మిమ్మల్ని రిస్క్ లో పెట్టుకోవద్దు. మీకు తిరిగి రాదు ఆ డబ్బులని మీరు అనుకున్నా మీరు ఉండగలరు, మీకు ఏ ఇంపాక్ట్ ఉండదు అనుకుంటే ఆ డబ్బుల్ని మాత్రమే ఇవ్వండి. నేను చెప్పేది కొంత బాధ పెట్టచ్చు, ఇలా అయితే ఎవరికి డబ్బులు ఇవ్వరు కదా అనుకోవచ్చు. కానీ కాదు, డబ్బుల విషయంలో రూల్స్ ని ఫాలో అవ్వాలి లేదా మనమే ఒక పాయింట్ కి సఫర్ అవుతాం. ఇప్పుడు నేను చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటి? నేను రాంగ్ చెప్పాను అనుకున్నా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించిందా? మీరు ఒక లైక్ చేశారనుకోండి, ఇది మంచి వీడియోనే ఇంకొక నలుగురికి రీచ్ చేయొచ్చు అని యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంకొక నలుగురికి సజెస్ట్ చేస్తారు. మీకు కంటెంట్ నచ్చి ఇంకొక నలుగురికి వెళ్తే మంచిది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లోని ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. అండ్ డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈవెన్ నెల వస్తున్న వాళ్ళైనా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి దాన్ని ఏం చేయాలో తెలియని వాళ్ళైనా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని గురించి చెప్పే ముందు రూల్ నెంబర్ 2, పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే కోట దానికి మించా లేకపోతే లక్షల్లోనా వస్తే సాధ్యమైనంత వరకు మీ ఖర్చుల కోసం అసల్ని టచ్ చెయ్యొద్దు. వడ్డీతోనే మీరు బ్రతకడానికి ప్రయత్నించండి. స్పెషల్లీ పెద్ద మొత్తంలో వస్తున్నప్పుడు ఇల్లులు కొనేద్దాం, కార్లు కొనేద్దాం, లగ్జరీగా ఏదైనా స్పెండ్ చేద్దాం, లేకపోతే ఈ డబ్బులు అలా ఉంచకూడదు, ఏదో చేసేసేయాలి, ల్యాండ్ లో పెట్టేయాలి, ఇళ్లలో పెట్టేయాలి, కార్ లో పెట్టాలని ఒక ఫిక్స్డ్ అసెట్ లోకి లిక్విడ్ మనీని పెట్టాలని చూస్తుంటారు. అది మంచిది కాదు. స్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు రూపాయి ట్యాక్స్ కూడా మీకు పడి ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ₹1,00,00,000, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల దగ్గరగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళినప్పుడు లిక్విడ్ మనీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడిన మనీ, ట్యాక్స్ లేని మనీ మీకు వస్తున్నప్పుడు దాన్ని ఏదో చేసేసేయాలని స్థలాలు, ఇల్లు, ఇంకేదో పొలాలు కొనేద్దాం అనుకుంటే గుర్తుంచుకోండి, లిక్విడ్ మనీ ఇస్ ఆల్వేస్ కింగ్. మీకు అది వడ్డీ క్రియేట్ చేస్తుంది. అది సడన్ గా వచ్చినప్పుడు మీకు అవేర్నెస్ లేకపోవడం కారణంగా దాన్ని రాంగ్ వేలో వెళ్తారు. దాని తర్వాత సరిదిద్దుకోవాలా తప్పునని మీరు చూసినా చాలా కాస్ట్ మీకు పడుతుంది, ఫైనాన్షియల్ మిస్టేక్ గా అది మారుతుంది. కాబట్టి ఇమీడియట్ గా మీరు చేయాల్సింది దాని ద్వారా ఎలా నేను వడ్డీని ఆ రెగ్యులర్ ఇన్కమ్ ని అసల్ని టచ్ చేయకుండా క్రియేట్ చేసుకోగలను అనే ఒక ఆలోచన మనకి రావాలి. మీరు ఇల్లు కొనండి, స్థలం కొనండి, పొలం కొనండి, ఇమీడియట్ గా కాదు, ఒక సంవత్సరం ఆగండి, ఆర్ అట్లీస్ట్ 6 నెలలు ఆగండి. మీకు ఆ డబ్బులు సింక్ అవుతుంది మైండ్ లోకి, మీరు ఏం చేయాలి లేదనేది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి మీకు కొంత టైం కావాలి. ఈ లోపు ఇతరుల్ని ఊరికే నమ్మద్దు. క్లోజ్ రిలేటివ్స్ అయినా డబ్బు విషయంకి వచ్చేసరికి మన డెసిషనే మన లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మీ ఆలోచనతో మీ ఓన్ థింకింగ్ తో ఏది రైట్ ఏది రాంగ్ అని మీకు అర్థం కావాలి. కాబట్టి
కాబట్టి ఇవాళ మీరు ఈ వీడియోని ఇప్పటికి కూడా చూస్తున్నారు. ఇది నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈవెన్ నెల సంపాదించే వాళ్ళు కూడా నేను చెప్తున్నవే అనేది ఒకసారి ఆలోచించండి. పెద్ద మొత్తంలో ఒక ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళింది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు వచ్చింది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ ఎటువంటి సెకండ్ థింకింగ్ లేకుండా మీకు నచ్చిన బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ డబ్బులు ఆల్రెడీ బ్యాంక్ లోనే పడుంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేయమని చెప్పండి. అది కూడా డివైడ్ చేయండి. డబ్బులు మొత్తాన్ని ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా కొంత మొత్తం డబ్బుల్ని 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్, కొంత దాన్ని 2 సంవత్సరాలు, కొంత దాన్ని 3 సంవత్సరాలు, ఎంత కొంత ఎలా డివైడ్ చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి. ఆ డబ్బుల్ని ఇమీడియట్ గా నెక్స్ట్ 6 నెలల సంవత్సరం లోపు మీరు ఏ ల్యాండ్ లోనో హౌస్ లోనో పెట్టేద్దాం అనుకుంటుంటే సంవత్సరం రోజుల్లో ఎక్కువ డబ్బులు పెట్టండి. లేదు ఏం చేయాలో తెలియదు, మీకు అసలు అవేర్నెస్ లేదు, జీరో నాలెడ్జ్, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీతో మీకు నెల ఖర్చులు తీరిపోతాయి అనుకుంటే టైం టు టైం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీని మీ బ్యాంక్ అకౌంట్ లో ఇచ్చే ఎఫ్డీలు ఉంటాయి. అది మీరు బ్యాంక్ కు వెళ్ళి అడగండి, నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ టైం టు టైం నా బ్యాంక్ అకౌంట్ లో పడాలి అంటే ఉన్నాయి. మీరు అడిగితే చేస్తారు. ఆ డబ్బులతో మీరు నెల హ్యాపీగా ఉండొచ్చు. ఏది ఆలోచించద్దు, రిటర్న్స్ గురించి ఆలోచించద్దు, ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించద్దు. ఎవరో అక్కడ పెడితే డబుల్ అయిపోద్ది, ట్రిపుల్ అయిపోద్ది, ఈ స్కీమ్ లో పెట్టి ఆ స్కీమ్ లో పెట్టి, ఆ పాలసీ కొని ఈ పాలసీ కొని, అక్కడ పెడదాం ఇలా జరుగుతుంది, ఇక్కడ పెడదాం ఇలా జరుగుతుంది, ఏది అవసరం లేదు. ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్, తర్వాతది దీంట్లో లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం డబ్బులే పెడతాం. గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ పిల్లల కోసం ఉంటాయి. మీకు ఒకవేళ ఆడపిల్ల ఉందనుకోండి, సుకన్య సమృద్ధి యోజన వేసుకోవచ్చు. మీ పేరు మీద కూడా మీరు పీపీఎఫ్ వేసుకోవచ్చు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేసుకోవచ్చు. ఒకవేళ ఏజ్ అయిన వాళ్ళ దగ్గరికి ఆ డబ్బులు ఉంది, లేకపోతే ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. అందులో మనం 50 లక్షలు, కోటి రూపాయలు అలా పెట్టలేం, కొంత మొత్తమే పెట్టగలం. కానీ దాంట్లో అధిక రిటర్న్స్ ఉంటాయి. ఊరికే వదిలేయడం ఎందుకు? కొంచెం నాలెడ్జ్ మీకు ఉంటుంది అనుకుంటే, నాలెడ్జ్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ దగ్గర ఆగిపోదాం. కొంచెం ఆలోచించగలం మనం అనుకుంటే నచ్చిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ లో కొంత మొత్తంలో డబ్బుల్ని పెట్టండి. ఆ స్కీమ్స్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఎవరు వేయాలి, ఎవరు వేయకూడదు, ఎప్పుడు డబ్బులు తీసుకోవచ్చు, ట్యాక్స్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్ గా. డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఆ వీడియో పేరు, ఇక్కడ నేను మీకు ఏం పెడుతున్నాను ఆ పేరుతో, ఆ పక్కనే ఉన్న నెంబర్ ఉందా, ఆ నెంబర్ తోనే వీడియో ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అయిపోయాయి. లేదా అంత పెద్ద డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ తో మీరు చూడలేకపోతున్నారు, తక్కువ రిటర్న్ అనిపిస్తుంది మీకు, ఇంకాస్త ఎక్కువ రిటర్న్ రావాలనుకుంటున్నారు. అప్పటికి బాగా వడ్డీ రేట్లు తగ్గించేశారు అనుకుందాం, బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు వీడియో చూస్తున్న టైం అసలు వడ్డీ రేట్లు ప్రాపర్ గానే లేవనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ బాండ్స్ లో, కార్పొరేట్ బాండ్స్ లో, ఇంకా సేఫెస్ట్ గా ఉంటున్న మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. నాకు తెలిసి నేను ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి డెట్ రూట్ లో కూడా, గవర్నమెంట్ బాండ్స్ లో కూడా మీరు పెట్టుబడి చేయొచ్చు. అసలు ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయి, డెట్ లో మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంట్లో టాక్సేషన్ ఎలా ఉంటుంది, అది మనం ఎలా కొనాలి, లైవ్ గా ఎలా కొనాలి, దాంట్లో ఎంత రిటర్న్స్ ఉంటాయి, అది ఎవరు వెయ్యాలి, ఎవరు వేయకూడదు, ఇదంతా కూడా ఈ వీడియోలో డెట్ రిలేటెడ్ గా చేసిన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మీకు కింద ఇస్తున్నాను. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలనుకుంటే, ఇంకొంచెం ఎక్కువ రిటర్న్ అండ్ రెగ్యులర్ గా డబ్బులు రావాలి, స్టాక్ మార్కెట్ తో లింక్ ఉండకూడదు అనుకుంటే, బయట పెద్ద కాంప్లెక్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. నెక్సెస్ మాల్ ఉంది హైదరాబాద్, అలాగే మైండ్ స్పేస్, పెద్ద ఐటీ సెంటర్స్ ఉంటుంటాయి, పెద్ద ఆఫీస్ స్పేసెస్ ఉంటుంటాయి రియల్ ఎస్టేట్ లో. ఆ రియల్ ఎస్టేట్ వాటిలో మనం డబ్బులు పెడితే వాళ్ళు రెంట్ కలెక్ట్ చేస్తుంటారు కదా నెల, అందులో 90% రెంట్ మన బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తారు డివిడెండ్ గా. రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, దాంతో పాటు రియల్ ఎస్టేట్ పెరుగుతున్నా నా డబ్బులు పెరగాలి, టైం టు టైం ఆ రెంటల్ ఇన్కమ్ నా బ్యాంక్ లోకి రావాలనుకుంటే రీట్స్ అని ఉంటాయి. అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్ గా. అది కూడా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఏ నాలెడ్జ్ లేదనుకుంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ దగ్గర, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ దగ్గర ఆగిపోదాం. ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే ఏమేమి చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాను. అలాగే బంగారంలో పెట్టుబడి పెట్టాలని మీకు అనిపించింది, బంగారం పెరుగుతుంది కమింగ్ టైమ్స్ లో అని మీకు అనిపించింది, గోల్డ్ ఈటీఎఫ్ లోనే పెట్టండి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టండి. లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవకాశం వచ్చింది, సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో అడిషనల్ గా 2.5% వడ్డీ కూడా వస్తుంది, ట్యాక్స్ లేదు దాని మీద, చివరి వరకు ఉంచితే. ఆ వీడియో కూడా కింద ఇస్తున్నాను. దాంట్లోనే మీరు పెట్టుబడి పెట్టాలి. మీరు గోల్డ్ కాయిన్స్ కన్నా, గోల్డ్ బార్లు కొన్నా అది మీరు ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. జ్యువెలరీ కావాలంటే కొన్ని వేసుకోండి మీకు నచ్చితే, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం జ్యువెలరీని కొనొద్దు. ఫిజికల్ గోల్డ్ ఇంట్లో ఉంటే కొంత రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, రిటర్న్స్ కోసం చూసినప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, ఇప్పుడైతే సోవరెన్ గోల్డ్ బాండ్స్ మంచి అవకాశంగా ఉంటాయి. మరి స్టాక్ మార్కెట్ గురించి చెప్పట్లేదే, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే మీరు పెట్టాక 10%, 20%, 30% దగ్గరగా కూడా మార్కెట్ పడచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఏది అంత పర్సెంట్ లో పడదు. మరి అందరూ ఎస్డబ్ల్యూపీ అని అంటున్నారు. ఈవెన్ మీరు కూడా స్టాక్ మార్కెట్ నుంచి రెగ్యులర్ గా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఈ వీడియో చేశారు కదా. నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి ఎస్డబ్ల్యూపీ ద్వారా డబ్బుల్ని నెల నెల నా బ్యాంక్ అకౌంట్ లోకి ఖర్చులుగా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కానీ మొత్తం డబ్బుల్ని ఎస్డబ్ల్యూపీ అనుకుని కూడా పెట్టద్దు. మార్కెట్ పడిన సందర్భాల్లో మీరు అది ఆపాలి. అప్పుడు కూడా తీసారంటే నష్టపోతారు. కాబట్టి దానికి ఒక స్ట్రాటజీ ఉంది. స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి దాని రెగ్యులర్ ఇన్కమ్ గా పొందాలనుకుంటే దానికి ఉన్న ప్రాపర్ స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్పాను. ఇది కూడా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే చాలా పెద్దది. అవసరాన్ని బట్టి మీరు ఎందులో పెట్టుబడి చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ లో ఉంటుందని ఆ వీడియోస్ అన్నిటిని కింద ఒకటిగా మెన్షన్ చేస్తున్నాను. చివరిగా స్టాక్స్ ని టచ్ చేయొద్దు. అది ఎటువంటి స్టాక్ అయినా
మర్చిపోయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడికి పోతుంది, అంబానీ ఎక్కడికి పోతాడు, ఆదాని ఎక్కడికి పోతాడు, ఐటీసీ కంపెనీ ఎక్కడికి పోతుంది, హిందుస్థాన్ యూనిలివర్ ఎక్కడికి పోతుంది, డాబర్ ఎక్కడికి పోతుంది, కోల్గేట్ ఎక్కడికి పోతుంది, అవి ఎక్కడికి పోతాయి పోవా అనేది మనకు అనవసరం. మనం స్టాక్స్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, కొత్త వాళ్ళకి మీకు తెలియదు అప్పుడే పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది, టచ్ చేయొద్దు స్టాక్స్ ని. ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, నేను అదే ఈ మ్యూచువల్ ఫండ్ దాంట్లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్స్ జోలికి కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు తొందరపడి టెంప్ట్ అయి వెళ్ళొద్దు. మ్యూచువల్ ఫండ్స్ తోనే ఉండండి, అందులోనే ఇండెక్స్ ఫండ్స్ తో ఉండండి. ఎలా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ని, ఒక మంచి ఇండెక్స్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. లేదు మ్యూచువల్ ఫండ్స్ కాకపోయినా ఈటీఎఫ్ లను ఉంటాయి, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లు, ఇండెక్స్ ఈటీఎఫ్ లను ఉంటాయి, అది ఈ వీడియోలో ఉంటుంది. ఇవి నేను అన్ని ఒక్కొక్కటిగా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇప్పుడైనా మీరు చూడండి, నాలెడ్జ్ ని తెలుసుకోండి. నెల వచ్చే డబ్బులైనా ఈ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదు అవన్నీ నేను చూడలేను, ఇప్పుడు చూడను అనుకున్నా, రేపు ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు మీకు ఏ రూపంలో రిటర్న్ కావాలి? రిస్క్ లేని రిటర్న్ కావాలా? టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు రావాలా? లేకపోతే స్టాక్ మార్కెట్ లా పెరుగుతూ రెగ్యులర్ ఇన్కమ్ మీ బ్యాంక్ లోకి రావాలా? లేదు అలా స్టాక్ మార్కెట్ లోనే వదిలేస్తారా? డబ్బులను వదిలేస్తారా? ఫిక్స్డ్ డిపాజిట్ అలా వదిలేద్దాం అనుకుంటున్నారా? ఏది మీరు ఎలా అనుకుంటున్నారనే దాన్ని బట్టే ఈ వీడియోస్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఈ ఒక్క వీడియో మీ దగ్గర ఉందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంటున్నట్టు. అలా వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాక స్లోగా ఆలోచించి మీకు అవకాశం బయట మంచిగా కనిపించింది అన్నప్పుడు కావాలంటే ల్యాండ్ కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, మీకు నచ్చింది చేయండి. ఇమీడియట్ గా తొందరపడి చేయొద్దు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు ఒక టైం వచ్చాక వాళ్ళకి అవేర్నెస్ తెలుస్తుందా? వాళ్ళకి అప్పటి నుంచే ఫైనాన్షియల్ డిసిప్లైన్, మనీ మేనేజ్మెంట్ నేర్పించండి. డబ్బుల్ని ఎలా చూడాలో చెప్పండి. వీలైతే ఒక నెల ఖర్చులు వాళ్ళ దగ్గర ఒక్కసారైనా పెట్టించడానికి చూడండి. డబ్బులు వాళ్ళ చేత మేనేజ్ చేయించండి. చాలా రెస్పాన్సిబుల్ గా తయారవుతారు. రిలేషన్స్ విషయంలో, ఫ్రెండ్షిప్ విషయంలో, తెలిసిన వాళ్ళ విషయంలో డబ్బులతో ఎలా డీల్ చేయాలో నేర్పించండి. ఇది వాళ్ళ లైఫ్ లో మీరు చేస్తున్న బిగ్గెస్ట్ హెల్ప్. తద్వారా వాళ్ళు ఎంతో ప్రయోజకులు అవ్వడానికి మీరు ఇలా తీసుకున్న చిన్న చిన్న స్టెప్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అండ్ ఫైనల్ ది, ఒక ఇంటికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది అంటే, స్పెషల్లీ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరగడం ద్వారా వచ్చింది అంటే ఖచ్చితంగా అది టర్మ్ ఇన్సూరెన్స్ అయి ఉంటుంది. మీరు ఇంకే పాలసీ అయినా వేయండి, ఓపెన్ గా చెప్తున్నాను, మీరు ఇంకే ఇతర పాలసీ అయినా వేయండి, టర్మ్ ఇన్సూరెన్స్ వేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన డబ్బులు, మీరు దానికి కడుతున్న ప్రీమియం కి అది ఎంత డబ్బులు అయితే ఇస్తుందో ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే అంత డబ్బులకి సగం డబ్బులు కూడా వేరే పాలసీలు మీకు ఇవ్వవు సేమ్ ప్రీమియం తో. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వెళ్తే, రండి సార్ కూర్చోండి, ఇదిగోండి టర్మ్ ఇన్సూరెన్స్ అని ఏ కంపెనీ ఇవ్వదు. ఫస్ట్ మనల్ని ఎంత సంపాదిస్తున్నారని అడుగుతుంది. దానికి 25 రెట్లు మాత్రమే. లెట్స్ సే నేను 10 లక్షలు సంపాదిస్తున్నాను సంవత్సరానికి, దానికి 25 రెట్లు 25 తో మల్టిప్లై చేస్తే 2,50,00,000 మాత్రమే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తానంటారు. నేను 5 కోట్లకి అడిగితే ఇవ్వమంటారు. నువ్వు ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తున్నావో అదే ఇంకొక 25 సంవత్సరాలు ఉంటే మీ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది కదా, అంత మాత్రమే మేము ఇస్తాం. అంతకు మించి అడిగితే ఎంత డబ్బులు నేను కడతానన్నా కానీ ఇవ్వరు, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. అలాగే జాబ్ లేని వాళ్ళకి, బయట బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా పెద్ద మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వచ్చు కదా, వాళ్ళు డబ్బులు కడతానంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి బాధ తీసుకొని ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి? అర్థం చేసుకోండి, మిమ్మల్ని వెంటపడి కట్టించడానికి ఇది వాళ్ళకి పనికొచ్చే పాలసీ కాదు, మీకు పనికొచ్చే పాలసీ. కాబట్టి ఎక్కడ మీకు ఆఫ్లైన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ వెయ్యండి అని ఎవరు మిమ్మల్ని ప్రెషర్ చేయరు. బ్యాంకుకు వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళినా టర్మ్ ఇన్సూరెన్స్ వెయ్యండి అని ఎవరు మీతో చెప్పరు. ఎందుకంటే అది వాళ్ళకంటే మీకు ఎక్కువ పనికొచ్చేది, అంత ఈజీగా రానిది. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే, ఆరు బయట బిజినెస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే మీకు మాత్రమే దక్కే పాలసీ ఇది. నిర్లక్ష్యం చేయొద్దు. 1 కోటి 2 కోట్లు, ఈవెన్ మీరు కావాలంటే 20 కోట్లు పైగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. చాలా తక్కువ డబ్బుల్ని కడుతూ ఇంత పెద్ద మొత్తంలో ఇంకే పాలసీ రాదు. అండ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి మీరు డబ్బులు కట్టి వెళ్ళినా నేను రాసిస్తాను, తను మిమ్మల్ని ఫస్ట్ తీసుకోమనేదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఎవరైనా చెప్పేది. అది అంత ఇంపార్టెంట్ కాబట్టే, ప్రతి ఫ్యామిలీకి ఉండాలి కాబట్టే రీసెంట్ టైమ్స్ లో దాని మీద జిఎస్టీని 18% నుంచి 0 చేసేసారు. 5% కూడా కాదు, 0 చేశారు. 0 చేశారంటే మీనింగ్ ఏంటి? అది ప్రతి ఫ్యామిలీకి ఉండాలనే. అండ్ ఆన్లైన్ లో తీసుకుంటున్నప్పుడు అడిషనల్ గా 15%, 20% దగ్గరగా కూడా కొన్ని పాలసీల మీద డిస్కౌంట్లు మనకు వస్తున్నాయి. నేను తీసుకున్న పాలసీ ఇది. ఈవెన్ ఇవి కూడా మంచివే. నేను ఏదైతే తీసుకున్నానో మా అన్నయ్య, వదిన, నాకు తెలిసిన చాలా మందిని మీకు అది ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పిన పాలసీ ఇది. నా ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళకే కాదు, మీకు కూడా చాలా టైం నుంచి చెప్తున్నాను. ఇప్పటికీ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ ఒక్క పాలసీ తీసుకోవడానికి చేసే నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని ఆర్థికంగా రోడ్డున పడేస్తుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో నేను ఎలా తీసుకున్నానో లింక్ ఇస్తున్నాను. అది క్లిక్ చేసి ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకుంటున్న ఏజ్ కి, మీ కండిషన్స్ కి, మీకున్న సాలరీకి ఎంత పెద్ద మొత్తంలో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది అనేది ఇలా వెబ్సైట్ లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటున్న టైంలో మీకు కాల్ చేసి పూర్తి సమాచారం, మీ ఫ్యామిలీకి కావాల్సిన బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు కూడా నేను తీసుకోమని చెప్పట్లేదు, ఎంత పడుతుందో చూడండి. నెలకి 500, 1000 రూపాయలతోనే పెద్ద మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంటే మనకి ఏదైనా జరిగినప్పుడు అది మన ఫ్యామిలీకి అండగా ఉంటుంది. వాళ్ళని ఇంకొక 20 సంవత్సరాల పాటు ఆర్థికంగా కాపాడుతుంది. దాని ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్న వచ్చే డబ్బులతో కూడా మన ఫ్యామిలీ మంచిగా బ్రతుకుతుంది, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుందంటే అది ఈవెన్ మీరు ఒక ఇల్లు కొన్నా, ఒక స్థలం కొన్నా, ఒక కార్ కొన్నా, ఇవేవి కూడా వాళ్ళకి ఆ రెగ్యులర్ ఇన్కమ్ ని ఇవ్వలేవు. ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఫ్యామిలీని ఆర్థికంగా కాపాడుతుంది. ముందు వెళ్ళి చెక్ చేయండి, ఎంత డబ్బులు పడుతుందో చూడండి.
ట్రస్ట్ మీ, ఆ డబ్బులు చూసాక మీరే ఒక మంచి పాలసీ తీసుకుంటారు. నా ఓన్లీ సజెషన్, మీ నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, పుట్టినరోజు వచ్చేలోపు తీసుకోండి. ఎందుకంటే పుట్టినరోజు వచ్చాక మీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి కొంత ప్రీమియం ని పెంచుతారు. అంటే ముందే తీసుకోవడం కారణంగా తక్కువ ప్రీమియం కడుతున్నారా, అదే మీరు లైఫ్ లాంగ్ కడతారు. సంవత్సరం ఇది పెరగదు. ఇవాళ మీరు ఎంత కట్టి తీసుకుంటున్నారో మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేంత వరకు నెల నెల కట్టే డబ్బులు అలానే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ తో పెరగదు, టర్మ్ ఇన్సూరెన్స్ లో పెరగదు. ఫస్ట్ అయితే వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ చాలా మంది సంపాదించే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా. మీరేం పాలసీలు తీసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అది మన వాళ్ళు కూడా చూసి నిర్లక్ష్యం చేయకుండా తీసుకుంటారు. నేను ఈ వీడియోలో ఈ వీటిని చూడండి ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా వీడియోలను చెప్పాను. వాటన్నిటిని క్లిక్ చేసే ముందు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ను క్లిక్ చేసి మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత పడుతుందో చూసుకొని తీసుకోవడం తర్వాత ముందు చూసుకొని వీలైనంత త్వరగా మీరు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ, సాధ్యమైనంత వరకు ఈ అవేర్నెస్ ని, నాలెడ్జ్ ని, పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే ఏం చేయాలన్న ఒక ఇన్ఫర్మేషన్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక ఉండనా మరి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.